గ్రామీణ ప్రేమ కథలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా సింగిల్ రాజు ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వాస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రలో యువ దర్శకుడు ఎస్ఎస్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్స్ గ్లిమ్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ పోస్టర్ తో పాటు గ్లిమ్స్ ను విడుదల చేశారు. టైటిల్ లోగోలో కనిపించిన బ్రోకెన్ హార్ట్ ఎమోజీతోనే సినిమా కాన్సెప్ట్ పై ఆసక్తి పెరిగింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్, ఎమోషన్, యూత్ఫుల్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు గ్లిమ్స్ హింట్ ఇచ్చింది. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మూవీ యూనిట్, సింగిల్ రాజు తప్పకుండా ప్రేక్షకులను అలరించే ఓ మంచి ఎంటర్టైనర్ అవుతుందనే ధీమా వ్యక్తం చేసింది. మా మూవీని బాగా ప్రమోట్ చేసి అందరూ వచ్చి మా మూవీ చూసేలా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. నాకు మైక్ ఇస్తే భయం వేస్తుంది ఫస్ట్. యా, సో ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఈ మూవీ వర్కౌట్ అయ్యేలా చేసింది డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎవ్రీథింగ్ శశి. యూ మేడ్ ఇట్ వర్క్. ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. శశి మూవీ చేయడానికి వాళ్ళ ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ఊరు మొత్తం తిరిగి షూట్ చేసా, ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి సపోర్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శశి. ఐ హోప్ దిస్ వర్క్స్ ఫర్ ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్. మీరు ఫస్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా ఫాలో అవుతున్నాను మీ మ్యూజిక్ని. సో ఇట్ ఈస్ లైక్ ఇంపెకబుల్. అండ్ శశి, సో నా తమ్ముడిలాగే నేను లైక్ తను చంద్రబాబు గారు చెప్పినట్టు లైక్ 7-8 years నుంచి ఒకే గోల్ పెట్టుకొని ఇద్దరం చాలా కష్టపడి చాలా అవేలు తిరిగి కాళ్ళు అరిగిపోయి తిండి లేక సో చాలా తిరిగాము. లాస్ట్కి తనే ముందుకు వచ్చి అన్న ఒకటి చేద్దాం, అన్న ఒక ప్రాజెక్ట్ మనమే చేద్దాము, నేనే గ్యాదర్ చేస్తా ఫండ్స్ అని చెప్పి చాలా చాలా కష్టపడి అరేంజ్ చేసి ఇప్పుడు ఈ పేషన్లో నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ శశి. అండ్ ఇందాక సునీల్ గోపి అన్న చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ అమ్మ అండ్ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఇది జస్ట్ ఈ కంప్లీట్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండి. ఒక మెసేజ్, ఒక ఊర్లో జరిగే ఒక సమస్య గురించి ఒక మెసేజ్ వదిలి మిగతాదంతా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాము. సో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా అడుగు ముందుకేస్తే దారి అదే విచ్చుకుంటుంది అంటారు కదా, అలా ఎవరైనా సాహసంతో, మంచి కథతో, ప్రేమతో, తపనతో, ప్యాషన్తో అడుగు ముందుకేస్తే దారి విచ్చుకుంటుంది అనడానికి శశి ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనందరి ముందు ఉన్నాడు. శశి అంటే అలా అడుగు ముందుకేస్తే ప్యాషన్తోనే, మంచి కథతోనే, మంచి ఉద్దేశంతోనే, మంచి సినిమా నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో అలా అడుగు ముందుకేయటము, వాళ్ళ తల్లిదండ్రులు అతనికి తోడుగా ఉండటం, అతని చుట్టుపక్కల వాళ్ళు తోడుగా ఉండటం, ఒక ఊరంతా వాళ్ళ వెంట ఉండటం వల్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సినిమా అతను తీయగలిగాడు. ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్స్లో రూరల్ జెన్జీ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు ప్రమోషన్ నెరేటివ్ కూడా అట్లాగే చేయండి. రూరల్ ఏరియాస్లో ఉండే రూరల్ జెన్జీ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏఐని ప్రాపర్గా వాడండి. డెఫినెట్లీ క్రౌడ్ పుల్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది మంచి సినిమా, మంచి హిట్ అవుతుంది. మా రాజు వెడ్స్ రాంబాయి సినిమా లాగే ఇది కూడా అందరి మన్ననల్ని పొందుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సినిమా వెనకాల ఉన్న తర్వాత మౌనిక, తర్వాత దివ్య అండ్ మా సురేష్ బొబ్బిలి ఉంటే అది మధ్యలో ఏదున్నా కూడా హిట్ అవుతున్నాయి సినిమాలు.